ఎస్ ట్రేడర్స్, నమస్కారం అందరికీ. ఈరోజు ఒకసారి మనం సూపర్ ట్రెండ్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలో డైరెక్ట్గా ఆప్షన్ చార్ట్స్లో చూద్దాం. ఒకసారి ఇండెక్స్ తోటి సంబంధం లేకుండా ఇది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో, ఫిన్ నిఫ్టీలో ఎందులోనైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ ఇండెక్స్ని చూడకుండా డైరెక్ట్గా ప్రైజ్ మనీ ఆప్షన్స్లో ప్రైజ్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. అది ఎలాగ తీసుకోవాలి ఏంటి ఒకసారి చూద్దాం. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, టార్గెట్ ఎంతవరకు వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. బిగినర్స్కు ఈజీ మెథడ్ అనమాట. ఇంకా ఇండెక్స్లో ఎటు వెళ్తుందో అనే కన్ఫ్యూజన్ లేకుండా, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనే కన్ఫ్యూజన్ లేకుండా మనం చాలా ఈజీగా ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓన్లీ సూపర్ ట్రెండ్ 2 టైమ్స్ తీసుకోవాలి. ఓకే, ఒకటి చూద్దాం ఒకసారి. ఇది నేను అయితే ఇక్కడ ప్రైజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్ట్రైక్ ప్రైజ్ వచ్చేసి ఈక్వల్గా సెలెక్ట్ చేసుకోవాలి. సిఈ అండ్ పిఈ ఈక్వల్గా అంటే ఇప్పుడు ఇక్కడ నేను 140 ఉంది, 140 దగ్గర సెలెక్ట్ చేశాను. మనకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఆప్షన్ చైన్లో ఇప్పుడు నిఫ్టీ ఆప్షన్ చైన్ నెక్స్ట్ 9 సెప్టెంబర్ ఉంది కదా. ఇప్పుడు దాదాపుగా ఒక 50 పాయింట్స్, మనకు 50 పాయింట్స్ తేడా తోటి మనకు స్ట్రైక్ ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు 24,600 ఉంది అనుకోండి, 24,550 ఉంటుంది, ఇక్కడ 650 ఉంటుంది. పైకి కిందికి 50 పాయింట్స్ తేడా ఉంటుంది. అలాగే స్ట్రైక్ ప్రైజ్ను కూడా మనం ప్రైజ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. మనకు ఆ ప్రీమియంలో ప్రైజ్ ఎంత ఉంది, ఎక్కువ తేడా ఎంత ఉంది. ఇప్పుడు ఇక్కడ 24,450 70 ఉంది. అలాగే 70 ఎక్కడ ఉంది, ఇక్కడ 24,750 ఉంది. ఇక్కడ 24,750 సిఈ తీసుకోవాలి, 24,7 ఇక్కడ 24,450 పిఈ తీసుకోవాలి. అప్పుడు మనకు ప్రైజు ఎందులో ట్రేడ్ చేయాలనేది ఈజీగా క్యాలిక్యులేషన్ ద్వారా అర్థమవుతుంది అనమాట. మనం క్యాలిక్యులేషన్ చేయని అవసరం లేదు, అదే మనకు చూపిస్తుంది. ఎందులో ట్రేడ్ తీసుకోవాలి అనేది మనకు అదే చూపిస్తుంది ఈ ఇండికేటర్ ద్వారా, సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ద్వారా. ఇప్పుడు మనం సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఏమేమి తీసుకోవాలి, ఎంత లెవెల్ తీసుకోవాలో ఒకసారి చూద్దాము. దాని తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, సూపర్ ట్రెండ్ ఫస్ట్ ఒకటి 7.3 తీసుకోవాలి. సూపర్ ట్రెండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, 7 లెంత్ ఫ్యాక్టర్ 3 ఫస్ట్ ఇండికేటర్. ఓకే, ఒకటి. సెకండ్ 4 లెంత్ 2 ఫ్యాక్టర్. ఓకే, సేమ్ పిఈ చార్ట్లో కూడా అంతే. ఫస్ట్ ఒకటి 7.3 ఒకటి, ఓకే, 4.2 రెండవది. ఓకే, క్లియర్ కదా. ఇది ఇండికేటర్లోకి వెళ్తే ఇక్కడ ఇండికేటర్స్ ఉంటాయి తెలుసు కదా. ఇక్కడ ఎఫెక్ట్స్లో ఇండికేటర్లో సూపర్ ట్రెండ్ అని కొడితే వస్తుంది ఇది. ఈ సూపర్ ట్రెండ్ని నేను తీసుకున్నాను ఆల్రెడీ, కనుక మీకు ఎలా సెలెక్ట్ చేయాలో చూపించాను. అలా సెలెక్ట్ చేసిన తర్వాత లెవెల్స్ మార్చుకొని చూపించిన విధంగా స్ట్రైక్ ప్రైస్ మాత్రం ఈక్వల్గా ఉండాలి. ఒక 10-20 పాయింట్స్ అటు ఇటుగా ఉండాలి. ఓకే, మార్కెట్ ఎటు పోతుందో అనవసరం మనకి. ఈ చార్ట్లో, ఈ రెండు చార్ట్స్లోనే మనకు మార్కెట్ ఎక్కడ వెళ్తుందో అనేది చూపిస్తుంది. మనకు డైరెక్షన్ అర్థమైపోతుంది. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా అర్థమవుతుంది. ఆ చార్ట్ చూడకుండానే మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ప్రజెంట్ ఉన్న లెవెల్స్ తీసుకున్నాను కనుక మీకు అందులోనే చూపిస్తున్నాను ఎలా ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నిన్నటి చార్ట్లోనే చూపిస్తున్నాను. ప్రజెంటు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ వచ్చేసింది. ఇక్కడ కూడా మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత చూసుకుందాం. సెకండ్ డేట్, నిన్న సెకండ్ డేట్ కదా. సెకండ్ డేట్లో మార్నింగ్ మనకు అప్ సైడ్ ట్రేడ్ ఉంది 10 o'clock వరకు. ఓకే, అంతే 10:06 వరకు ఉంది. ఇక్కడ 10 అంటే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మనకి అప్ సైడ్ ఇది గ్రీన్లో ఉంది కదా. ఈ సూపర్ ట్రెండ్ ఏదైతే గ్రీన్లో ఉందో గ్రీన్ సైడ్ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, అది తెలిసిందే కదా. మీరు చూడండి ఒకసారి, ఇది డౌన్ సైడ్ వెళ్తుంది మార్నింగ్ కనుక పిఈలో ఎంట్రీ లేదు. సిఈ సైడు కాల్ సైడ్ ఎంట్రీ ఉంది కనుక ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు అంటే అలా కాదు. మళ్ళీ
ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది కూడా ఒక మనకి పర్ఫెక్షన్ కావాలి కదా! ఆ పర్ఫెక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే మన ప్రైస్ టైమ్ ఫ్రేమ్ వచ్చి 3 మినిట్స్. మీరు 3 మినిట్స్ పెట్టుకోవచ్చు, 5 మినిట్స్ పెట్టుకోవచ్చు, 15 మినిట్స్ పెట్టుకోవచ్చు, 30, 1 అవర్ ఎందులోనైనా పెట్టుకోవచ్చు. కానీ రూల్ మాత్రం 2 ఈ సూపర్ ట్రెండ్ తీసుకున్న మనం 2 ఇండికేటర్లు గ్రీన్‌లో ఉండాలి. 7.3 గ్రీన్‌లో ఉండాలి. 4.2 గ్రీన్‌లో ఉండాలి. గ్రీన్‌లో ఉన్నప్పుడు మనం దాన్ని అప్‌సైడ్‌గా కన్సిడర్ చేస్తాం. అది సీఈలో కావచ్చు, పీఈలో కావచ్చు. ఇప్పుడు ఇక్కడ పీఈలో 2 గ్రీన్‌లోకెళ్ళిపోయాయి. గ్రీన్‌లోకెళ్ళిపోయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ అప్పుడు మనకి ఇది పీఈ గ్రీన్‌లోకెళ్ళినప్పుడు సీఈ రెడ్‌లోకొస్తుంది. సీఈ గ్రీన్‌లోకెళ్ళినప్పుడు పీఈ రెడ్‌లోకొస్తుంది. మనకి ఎటువైపు సీఈ గ్రీన్‌లో ఉంటదో అటువైపు మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనేది దీని సింపుల్ మెథడ్ అండ్ సింపుల్ లాజిక్. మన మైండ్ కూడా చాలా ఈజీగా క్యాచ్ చేస్తుంది. బిగినర్స్‌కి చాలా సింపుల్. ఓకే. ఇప్పుడు ఒకసారి సెకండ్ డేట్‌ది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఎలాగా ఎంట్రీ తీసుకోవాలనేది. ఇక్కడ చూడండి సూపర్ ట్రెండ్‌కు 9:15కి ఓపెన్ అయిన తర్వాత సూపర్ ట్రెండ్‌కు టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. ఆ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత చూడండి డైరెక్ట్‌గా మనకి దాదాపుగా ఎన్ని పాయింట్లు వెళ్ళిందో ఇక్కడ 187 నుంచి 185 నుంచి దాదాపుగా 250, 245 వరకు వెళ్ళింది. 215 టచ్ చేసి మళ్ళీ సూపర్ ట్రెండ్‌ని టచ్ చేసింది. ఇది ఎక్కడ ఎగ్జిట్ కావాలి మళ్ళీ. ఎక్కడ ఎగ్జిట్ కావాలంటే 2 మళ్ళీ డౌన్ సైడ్ టర్న్ అయితాయి కదా! అంటే 2 ఏవైతే సూపర్ ట్రెండ్‌లు 2 ఉన్నాయో ఆ 2 మళ్ళీ రెడ్‌లోకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఓకే. అర్థమైంది కదా! ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే లైన్ రావట్లేదు కదా! 1 సెకండ్. ఓకే. లైన్ రావట్లేదు. ఎక్కడ ఉంటాయి? దీంట్లో రావట్లేదా? ఓకే. ప్రెజెంట్ ఇది అబ్జర్వ్ చేయండి. ఈ సూపర్ ట్రెండ్ టచ్ చేసిన తర్వాత గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ. మళ్ళీ సూపర్ ట్రెండ్స్ రెడ్‌లోకి ఎప్పుడు మారుతాయో అప్పటి వరకు ఎగ్జిట్ అవసరం లేదు. ఒకవేళ మధ్యలో ఎగ్జిట్ అయితామన్నా మాకు 50 పాయింట్స్ వచ్చినాయి, 100 పాయింట్స్ వచ్చినాయి ఎగ్జిట్ అయితామన్నా ఓకే. కానీ ఇంకా పైకెళ్తే ఎళ్ళొచ్చు. కానీ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కిందికి ఒక స్వింగ్ వదిలింది. ఇంత పైకెళ్ళిన తర్వాత స్వింగ్ వదిలింది. ఈ స్వింగు దగ్గర స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ ఎగిరిపోతుంది. లేదంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినా ఇక్కడ ఎగిరిపోతుంది అనమాట. స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనమాట. ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయొచ్చు బిగినర్స్. క్యాండిల్ బై క్యాండిల్ కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు. ఒక రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడనే ఎగిరిపోయింది చూడండి. కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ చేయొద్దు. ఎందుకంటే ఈ క్యాండిల్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ దాటలే కదా! దాటిన తర్వాత ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాలి. ఈ రెడ్ క్యాండిల్ కింద. మళ్ళీ ఆ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ కింద చేస్తే ఇక్కడ ఎగిరిపోతుంది. దాదాపుగా 242 దగ్గర మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతది. అది ఒకసారి మళ్ళీ ఎంట్రీ ఎక్కడొచ్చింది. ఇది 2 రెడ్‌లోకి మారిన తర్వాత మనకు పీఈలో చూడండి ఇక్కడ వచ్చింది ఎంట్రీ. సేమ్ స్ట్రైక్ ప్రైస్‌లో అలాగే ఉంచాను. మీకు అర్థం కావడానికి మనం వేరే ప్రైస్‌లు కూడా సెలెక్ట్ చేసి చూపిస్తాను నేను. ఆ తర్వాత ఇక్కడ చూడండి 2 గ్రీన్‌లోకి మారిన తర్వాత ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ సూపర్ ట్రెండ్ టచ్ చేసింది కదా! టచ్ చేసిన క్యాండిల్ పైన అంటే 13, 18 పైన ఎంట్రీ తీసుకుంటే ఈ 13 ఇదే క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టాలి. 64 స్టాప్ లాస్ వస్తుంది. 74 పైన ఎంట్రీ వస్తుంది. అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి చూడండి ఎంతవరకు వెళ్ళిందో. ఇంకా దీనికి ఇది స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ తీసుకొని పోయినా ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎగిరిపోతుంది. 119 దగ్గర ఎగిరిపోతుంది మనకి. ఓకే. కాకపోతే మళ్ళీ 2 రెడ్‌లోకి వచ్చేంత వరకు దీన్ని వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసిన తర్వాత మనం ఎగ్జిట్ అవ్వచ్చు.
అలా కూడా ప్లాన్ చేయొచ్చు. బిగినర్స్‌కి ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. 2 రావాలండి. ఇలా ఇక్కడ ఎలా వచ్చిందో 2 ఈ సూపర్ టెన్స్ 2 ఉన్నాయి గదా! ఈ 2 రెడ్‌లోకి రావాలి. ఇక్కడ కూడా 2 రెడ్‌లోకొచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వొచ్చనమాట. అప్పటి వరకు ఎగ్జిట్ అవసరం లేదు. ఆహ్, పైకి వెళ్తూనే ఉంటుంది. కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర మనకి ఎగిరిపోతుంది. ఎందుకు ఎగిరిపోతుందంటే ఒక స్వింగ్స్ దగ్గర మనం ఆహ్, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒక స్వింగ్ క్రియేట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ పైకెళ్ళింది ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పైకెళ్ళింది, కిందికొచ్చింది. ఈ రెడ్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పైకెళ్ళింది, కిందికొచ్చింది. ఇక్కడ కిందికొచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ స్వింగ్ పైకి వెళ్ళలేదు. కనుక ఇక్కడ స్టాప్ లాస్ కొట్టడానికి మళ్ళీ వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ ఎగిరిపోతది. కాకపోతే ఈ స్టాప్ లాస్ ఇక్కడనే ఉంచుకోవాలి. ఇక్కడ స్వింగ్ పైకెళ్తేనే గదా! మనకు స్వింగ్ పైకి బ్రేక్ అయిన తర్వాతే మనం స్టాప్ లాస్ మార్చాలి యాక్చువల్‌గా. కనుక ఇక్కడ స్టాప్ లాస్ ఉంచిన తర్వాత ఈ స్వింగ్ పైకెళ్తేనే మనకు ఈ స్టాప్ లాస్ ఇక్కడికొస్తుంది. అర్థమవుతుంది గదా క్లియర్‌గా? ఇక్కడ స్వింగ్ బ్రేక్ అయిన తర్వాతనే ఈ స్టాప్ లాస్ ఇక్కడికొస్తుంది. ఆ తర్వాత ఈ స్టాప్ లాస్ కొట్టడానికి కిందికి రాదు ఖచ్చితంగా. ఇక్కడ కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఒక స్వింగ్ బ్రేక్ అయిన తర్వాతనే మనకి ఈ స్టాప్ లాస్ జరుపుకోవాలి. మనకొక స్వింగ్ బ్రేక్ అయిన తర్వాతనే స్టాప్ లాస్ జరుపుకోవాలి. మనకొక స్వింగ్ బ్రేక్ అయిన తర్వాతనే ఇక్కడ బ్రేక్ అయింది గనుక పైకి ఈ స్టాప్ లాస్ ఇక్కడికొస్తుంది. ఇక్కడ బ్రేక్ కాలేదు కనుక ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినా లాభం లేదు. ఎగిరిపోతది. అది చాలా మనం మంచిగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అదే అన్నమాట. ఒకసారి మనం వేరే స్ట్రైక్ ప్రైస్‌ని గూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కొంచెం దూరంగా వెళ్లి 58 రూపీస్ ఇది ఉంది. 24,400 దీన్ని అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. 24,400 1 సెకండ్. సారీ. $24,400 పిఈ ఒకటి ఇందులో 50 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడుంది? ఇది నియర్ 60 చూపిస్తుంది. 24,400 ఇక్కడ 24,400 కాదు 58 రూపీస్ ఉంది. ఇక్కడ చూడండి నియర్ బై 24,800 సిఈ చూడండి. 24,800 సిఈ. ఓకే. 9th సెప్టెంబర్. ఓకే. ఇక్కడ చూడండి ఇందులో కూడా చూడండి. మనకు పిఈ సైడ్ ఎంత ఈజీగా వచ్చిందో. ఇక్కడ మార్నింగ్ ట్రేడ్ చూడండి. ఇందులో కూడా ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఎంట్రీ ఉంటుందండి. ఇది సూపర్ ట్రెండ్ 2 గ్రీన్‌లోకి రావాలి. దీంట్లో చూడండి స్ట్రైక్ ప్రైస్ కొంచెం దూరం వెళ్ళాము గదా! దూరం వెళ్ళిన తర్వాత కొంచెం తేడా వచ్చింది ఇండికేటర్‌లో. ఓకే. ఇక్కడ ఏం జరిగింది? మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ వచ్చింది. సూపర్ ట్రెండ్ దాటి డౌన్ ఎళ్ళలేదు. మళ్ళీ ఆ తర్వాత పైకెళ్ళింది. 2 సూపర్ ట్రెండ్‌లు గ్రీన్‌లోకొచ్చాయి. గ్రీన్‌లోకొచ్చిన తర్వాత ఈ క్యాండిల్ పైన ఎంట్రీ. 936 పైన ఎంట్రీ. క్యాండిల్ కింద స్టాప్ లాసు. తర్వాత పైకెళ్ళింది. 2 ఎక్కడైతే మనకి రెడ్‌లోకొచ్చాయో అక్కడ ఎగ్జిట్ చేయొచ్చు దాదాపుగా. ఓకే. అంటే ఎన్ని పాయింట్లు వచ్చింది చూడండి ఒకసారి. 91 టు 119 దాదాపుగా 20, 20 పాయింట్స్ వచ్చింది. అంతేనా? 93 27 పాయింట్స్ వచ్చాయి దాదాపుగా. ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ మధ్యాహ్నం మనకి ఆఫ్టర్‌నూన్ మంచి సిగ్నల్ వచ్చింది. ఇక్కడ 2 సూపర్ ట్రెండ్‌లు మారిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ, కింద స్టాప్ లాస్. స్టాప్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంది చూడండి. 28.75 హైట్ ఉంది. 26.80 స్టాప్ లాస్ ఉంది. ఓన్లీ 2 రూపీస్ స్టాప్ లాస్ తోటి దాదాపుగా 28 టు నియర్ బై 70 వెళ్ళింది. ఇది ఇంకా ట్రేడ్‌లోనే ఉంది. ఇది రెడ్‌లోకి మారలేదు. రెడ్‌లోకి మారేంత వరకు తీసుకోవచ్చు.
ఇంకా మనకు పక్కకు జరిపి కూడా చూసుకోవచ్చు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక చూడండి ఇక్కడ ఎంట్రీ 2 గ్రీన్ మారిన తర్వాత అంటే అది మనం సేమ్ స్ట్రైక్ ప్రైస్‌కి వర్కౌట్ కాదు ఇది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ స్ట్రైక్ ప్రైస్ సేమ్ ఉండాలి. మీరు స్ట్రైక్ ప్రై మనం సెలెక్ట్ చేసుకునే స్ట్రైక్ ప్రైస్‌లో ప్రైస్ ఈక్వల్‌గా ఉండాలి. ఓకే. అది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నియర్ బై ఇక్కడ 60 రూపీస్ ఉంది. ఎంత ఉంది ఇక్కడ? ఇక్కడ 57 రూపీస్ ఉంది. ఇక్కడ 60 రూపీస్ ఉంది. కొంచెం అటు ఇటుగా ఈక్వల్ ప్రైస్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి స్ట్రైక్ ప్రైస్‌ని. ఓకే. అది 24,800 ఉంటుందా? 900 ఉంటుందా? 600 ఉంటుందా? ఇక్కడ పిఈ 24,800 ఉంటుందా? 400 ఉంటుందా? 300 ఉంటుందా? మనకు అనవసరం. ఈ ప్రైస్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే ప్రైస్ ఇక్కడ మనం కొనే ప్రైస్ మాత్రం ఈక్వల్‌గా ఉండాలి. కొంచెం అటు ఇటుగా. అది మాత్రం కన్ఫర్మ్. మీరు చెక్ చేయండి కావాలంటే బ్యాక్ చెక్ చేయండి. మనకి ఇండెక్స్‌తో పని లేదు ఇంకా. మీకు ఇంకో విషయం ఇక్కడేంటంటే మనీ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ట్రేడ్ చేయొచ్చు దీంట్లో. తక్కువ ఉన్న వాళ్ళు కూడా. ఇంకా తక్కువ ప్రైస్‌లోకి వెళ్లి కూడా ఒకసారి చూపిస్తాను. ఇది లాస్ట్ ఒకసారి చూడండి. చాలా తక్కువ ప్రైసు. 25 ఇక్కడ 22 రూపీస్ ఉంది. 24,150 పిఈ. 24,150 పిఈ. ఇక్కడ చూడండి. అది 20 రూపీస్ ఉంది కదా! ఇక్కడ చూడండి 22 రూపీస్ ఉంది. ఇక్కడ 21 25,000 చూడండి ఇక్కడ. 25,000 సిఈ. దీన్ని తీసేస్తున్నాను. మీకు సెలెక్ట్ చేయడానికి దాంట్లో నుంచి తీసుకున్నాను నేను. చూడండి ఇక్కడ ఆఫ్టర్‌నూన్ కాల్ వచ్చింది. 2 గ్రీన్‌లోకి మారిన తర్వాత 12:20 దీని హై నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి. 12:20 హై ఉంది. 11:35 స్టాప్ లాస్ ఉంది. ఓన్లీ 1 రూపీ స్టాప్ లాస్ తోటి చూడండి ఇది ఎక్కడి వరకు వెళ్ళింది. ఇక్కడ వరకు 25 వరకు వెళ్ళింది. 28 వరకు వెళ్ళింది దాదాపుగా. ఓకే. చూసారు కదా! 12 రూపీస్ నుంచి 28 రూపీస్ వెళ్ళింది. ఇంకా క్యాలిక్యులేషన్ చేసుకోండి. సింపులా కాదా ఇది? చూడండి ఇందులో కూడా చూడండి సెకండ్ డేటు మార్నింగ్ కాల్ ఎక్కడొచ్చింది దీంట్లో 2 గ్రీన్ మారిన తర్వాత దీనిపైన ఎంట్రీ 35 ఎంట్రీ. ఓకే. అయితే ఇది స్టాప్ లాస్ కొట్టిందా అంటే ఇది స్టాప్ లాస్ కొట్టదండి. ఎందుకంటే దీని తర్వాత ఇది కిందికి వచ్చిన తర్వాత పైన బ్రేక్ అవుతుంది. ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాము. దీని లో ఎంత ఉంది? 32.85 ఉంది. 942 942 ఒకసారి చూడండి 942 ఇది చూడండి గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ మనకు దీనిపైన ఎంట్రీ యాక్చువల్గా దీనిపైన ఎంట్రీ ఈ ఎంట్రీ ట్రిగ్గర్ అయిన తర్వాతనే మనకి పైకి వెళ్ళిపోతుంది. ఇది కిందనే ఫస్ట్ ఈ క్యాండిల్ కింది నుంచే పైకి వెళ్ళిపోతుంది అనమాట. 3 మినిట్స్లో చూడండి ఒకసారి. అది స్టాప్ లాస్ పని రాదు అసలు స్టాప్ లాస్కి. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటే 35 దగ్గర ఎంట్రీ తీసుకున్నా ఇది కిందికి వచ్చిన తర్వాతనే ఇది బ్రేక్ అవుతుంది అలా మనం ఎంట్రీ తీసుకున్నాక. ఆ తర్వాత ఈ క్యాండిల్ నుంచి ఈజీగా పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 35 ఎంట్రీ. ఆ తర్వాత చూడండి 50 పాయింట్స్ 50 వరకు వెళ్ళింది. 15 పాయింట్స్ ఈజీగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ ఎక్కడ అంటే ఇక్కడ 2 గ్రీన్ మారిన తర్వాత ఎగ్జిట్ ఉంటుంది. ఓపిక ఉన్న వాళ్ళు ఇక్కడ వరకు ఉండొచ్చు. లేదంటే ఇక్కడ హైలో ఇక్కడ స్టైలింగ్ స్టాప్ లాస్లో కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ రెడ్లో ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా క్లియర్గా ఇవ్వండి. ఈ రెడ్ క్యాండిల్ ఒకటి స్టైలింగ్ స్టాప్ లాస్ అవుతుంది. ఆ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ స్టైలింగ్ స్టాప్ లాస్ అవ్వచ్చు.
47 అండ్ 43 ఎక్కడైనా ఒక 2, 3 పాయింట్స్ అటు ఇటుగా మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. ఇది మంచి స్ట్రాటజీ. అబ్జర్వ్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంటు. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలనుకుంటున్నాను. మీకు కావాలనుకున్న వాళ్ళు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా మన వేరే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. 1 అవర్ స్ట్రాటజీస్, 3 మినిట్స్ స్ట్రాటజీ అండ్ సింగిల్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది. లాంగ్ టర్మ్ వెళ్ళడానికి సింగిల్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది. బిట్‌కాయిన్‌లో స్ట్రాటజీ ఉంది. ఇంకా మిగతా వీడియోలు కూడా చూడండి. చూసిన తర్వాత ఛానల్‌ని ఒక లైక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్‌కి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఆల్.